యెహోషువ గ్రంథంలో మనం చదివితే 5వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చదవండి. యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. హి ఈజ్ ట్రూ సోల్జర్. నిజమైన సైనికుడు ఎవరు అంటే వారి పక్షానో వీరి పక్షానో రాడు, న్యాయం పక్షాన వెళ్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఎవరి పక్షాన్ని వచ్చావంటే నేను యెహోవాకు సంబంధించినటువంటి సైనికుడిగా నేను వచ్చాను అన్నాడు. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని దూసిన కత్తి పట్టుకున్నటువంటి దూత అనగానే యెహోషువ నమస్కారం చేశాడట. ఎందుకు సాష్టాంగ నమస్కారం చేశాడు అంటే యెహోవా సేనాధిపతిగా వచ్చాడు అంటే దేవుడు నా కొరకే పంపాడు అన్న అవగాహన కలిగిన వాడు యెహోషువ. ఆమేన్. హల్లెలూయా. నువ్వేం చేయడానికి వచ్చావు అని అడగల, ఏం చేసేందుకు వచ్చావు నువ్వు అని అడగలేదండి. కారణం ఏంటంటే దేవునితో ఆ సన్నిహిత సంబంధం కలిగిన వాడు, దేవుడు తన కొరకు చేసే కార్యాన్ని గురించిన అవగాహన కలిగినటువంటి వాడు, యెహోవా యొద్ద నుండి ఒక సహాయం వచ్చిందంటే అది నా కొరకే వచ్చింది అని విశ్వసించేవాడు యెహోషువ. ఆమేన్. యెహోషువకి జయం ఎందుకు కలిగింది అంటే అదిగో దూత వచ్చినప్పుడు నేను యెహోవా సేనాధిపతిని అనగానే నమస్కారం చేశాడట. ఎందుకని? నా కొరకే దేవుడు పంపాడులే, ఇక నాకు కాకపోతే ఇంకెవరికి దేవుడు సహాయం చేస్తాడు అన్న ధీమా కలిగిన వాడు యెహోషువ. తన ప్రజల ఎడల దేవుని చేసే సహాయాన్ని గురించిన అవగాహన కలిగిన వాడు యెహోషువ. ఆయనను ఆరాధించే ప్రజల చెంతన ఆయన శక్తి నిలిచి ఉంటుందన్నటువంటి విశ్వాసము కలిగిన వాడు యెహోషువ. అందుకే యెహోషువకు జయం కలిగింది. నా పక్షానున్నావు, ఎవరి పక్షానున్నావు అంటే కాదు, నేను యెహోవా సేనాధిపతిని అన్నాడు. ఆ తర్వాత యెహోవా సేనాధిపతిని అన్న తరువాత ఏం జరిగిందంటే అక్కడ అదిగో దూత వచ్చినప్పుడు సాష్టాంగపడి దేవుడు నీకేం చెప్పాడు అన్నాడు. ఒక నిజమైన సైనికుడు నా కొరకు పరలోకం నుండి వచ్చాడు అని నమ్మినటువంటి వాడు. ఎందుకు కలిగింది నమ్మకం యెహోషువకి అని మనం గమనిస్తే యెహోషువకు ఒక అనుభవం ఉంది. ఏం అనుభవం ఇదంటే నిర్గమకాండం. విశ్వాసం అనేది బలమైన విశ్వాసంగా మార్చబడడానికి అనుభవాలు కావాలి. అలాంటి అనుభవాలు యెహోషువ దగ్గర చాలానే ఉన్నాయి. చదువుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 10వ వాక్యం 10th verses. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. హల్లెలూయా. మోషే చెప్పినట్లుగా యెహోషువ యుద్ధానికి వెళ్ళిన అనుభవాలు యెహోషువకు ఉన్నాయి. ఇంకా ఏం చెప్పాలంటే మోషే చేతులు ఎత్తినప్పుడు జయం కలిగినటువంటి అనుభవము యెహోషువకు తెలుసు. మోషే చేతులు దించినప్పుడు ఓడిపోయినటువంటి అనుభవం యెహోషువకు తెలుసు. అంటే ఆటు పోటులు లోతు ఎత్తులు తెలిసినటువంటి వాడు యెహోషువ. ఈ రోజున క్రైస్తవ జీవితంలో క్రైస్తవులము అని చెప్పబడే మనము, విశ్వాసపు సమూహంగా చేర్చబడినటువంటి మనము ఆటు పోటు తెలిసిన వారమై, లోతు ఎత్తు తెలిసిన వారమై, లోటు సమృద్ధి ఎరిగినటువంటి వారమై నడిపింపబడాలి. నడిపింపబడడమే క్రైస్తవ్యం.